టూర్స్ అండ్ ట్రావెల్స్ అన్న చూసారా? ఇప్పుడు 10:30, 11 అవుతుందన్న. మా ఆన్లైన్ క్యాబ్లో డ్రైవర్ పరిస్థితులు చూడండి. ఇప్పుడు లాస్ట్ ఫ్లైట్ వైజాగ్ ఎయిర్పోర్ట్లో సింగపూర్ ఫ్లైట్ ఉందని చెప్పి పడతా వచ్చాం సిటీలోంచి. సిటీలోకి రావడం జరిగిందన్న. సిటీ నుంచి ఎయిర్పోర్ట్కి వస్తున్నాను. ఇక్కడికి వచ్చిన బుకింగ్ ఉంటుందో లేదో కూడా తెలియదు. ఈ ఓలా ఊబర్ నమ్ముకొని కార్లు కొని మేము ఎంత నష్టపోయామంటే అన్న, అంత నష్టపోయాం. లక్షలు పెట్టి డౌన్ పేమెంట్లు కట్టి బల్లి తెచ్చినా కస్టమర్లు 350కి 200కి వెళ్ళిపోవడానికి కస్టమర్లు చూస్తున్నారన్న. ఏంటన్నా మా పరిస్థితులు అర్థం కావట్లేదు. ఫైనాన్స్లు కూడా కట్టుకునే పరిస్థితిలో ఉన్నామన్న మా ఓలా ఊబర్ డ్రైవర్లు. కానీ కస్టమర్లు ఏంటంటే వాళ్ళు 100కి 50 క్యాబ్ వచ్చేయాలి, 50కి వెళ్ళిపోవాలని చూస్తారు. అది ఆ ఓలా ఊబర్ కమిషన్ తీసుకోగా మాకు వచ్చేది సిటీలోకి వెళ్తే 15 కిలోమీటర్లు వెళ్ళామంటే 350 నుంచి 400 మధ్యలో రావట్లేదన్న. ఇలాగైతే ఏం ఫైనాన్స్లు కడతాం? ఇలాగైతే పిల్లలు ఏం పోషించుకుంటామన్న? చూడండి అన్న, యాతన. అందరూ డ్రైవర్లు కూడా తెగేసుకొని పడేశారు కార్లు. తీరా చూస్తే ఇక్కడ వ్యాపారాలు లేవు. ఫైనాన్స్లు కట్టలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాం. చూడండి ఇంకా ఎంత లైన్ ఉందో. వెహికల్ చూసారా? ఇది ఓలా ఊబర్ పాయింట్ అనమాట. చూడండి ఇగో జీవితంగానే బళ్ళు అలా లైన్లో పెట్టుకుని ఇంకా కాదు, ఇంకా లోపల ఉంటాయి పార్కింగ్లో. ఎంత ఘోరం అంటే అన్న అంత ఘోరం అన్న మా పరిస్థితి.